ఏలూరు నగరంలో పవర్పేటలో ఉన్న స్నేహం వారధి అండర్ గ్రౌండ్ క్యాజ్వే సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆందోళనకు దిగింది. అండర్ గ్రౌండ్ కాజ్వే వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ నిత్యం వేలాది మంది ప్రయాణించే అండర్ గ్రౌండ్ కాజ్వే నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. పెరిగిన టెక్నాలజీ ఉపయోగించి భూగర్భం నుండి నీరు రాకుండా నియంత్రించే అవకాశం ఉన్న కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సాధారణ వర్షానికి సైతం కాజ్వే మూతపడడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిర్వహణ పేరుతో లక్షలాది రూపాయలు ప్రతి సంవత్సరం కార్పొరేషన్ అధికారులు ఖర్చు పెడుతున్నారని, ప్రజలకు ఉపయోగం లేని పని కోసం లక్షల ఖర్చులు పెడుతున్నా పాలకులు శాశ్వత పరిష్కార మార్గాలు వెతకడం లేదని విమర్శించారు. సమస్య చాలా కాలంగా ఇలాగే ఉంటుంది. ఇక్కడ రాజు పట్టేస్తుంది. బయట తాగడానికి నీళ్లుండవు, వాడకానికి నీళ్లుండవు. ఇక్కడ మాత్రం 24 గంటలు నీటి సరఫరా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దీన్ని సముద్రం కింద నుంచి బ్రిడ్జీలు వెళ్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం రోడ్డు మీద సముద్రాన్ని తలపించే పద్ధతిలో నిరంతరం నీళ్లు ఉంటూ ఉంటాయి. ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అయిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఇక్కడ నీళ్లు లేకుండా బ్రిడ్జీని సక్రమంగా నడిపేటువంటి చేతకాని పద్ధతిలో గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. దీనివల్ల చాలా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. అంతేకాదు మెకానికల్ చెప్పేది ఏంటంటే ఈ నీళ్ళన్నీ కూడా సాల్ట్ వాటర్, దీనివల్ల ఇంజన్లు కూడా పాడైపోతున్నాయని చెప్తున్నారు. ఇది స్నేహవారధి కాదు, శత్రువారధిగా మారిపోయింది. కాబట్టి ఎక్కడైనా ఈ బుద్ధి గవర్నమెంట్ ఈ బ్రిడ్జి వంక చూసి దీనికి నీళ్లు తోడటానికి నెల జీతాలు ఇచ్చే పని చేయడం కాదు, దీన్ని శుభ్రంగా బాగు చేసి ఈ వర్కర్ని ఇంకెక్కడైనా మంచినీళ్ళు సప్లై చేసే దగ్గర పెట్టాలి. ఆ పద్ధతిలో ప్రభుత్వం తక్షణం ఈ స్నేహవారధిని సక్రమంగా పునర్నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ఇది పోతేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని